ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు. సో ఆయన చొరవతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో ఈరోజు కాపు ఆత్మీయ కలయిక అయితే భారీ ఎత్తునైతే ఆయన పెద్దన్న పాత్ర పోషించారు కాబట్టి భారీగా జరగడం జరిగింది. అయితే దీని మీద కొంతమంది కాపు కలయిక అనేది అందరం కలిసి చేసుకునేది, ఇది పార్టీలకి మీరు పార్టీ పరంగా ఎలా చేస్తారని చెప్పేసి కొంతమంది విమర్శించడం జరిగింది. అయితే ఒక 2 రోజుల క్రితం కూటమిలో ఉన్నటువంటి కాపులు అలాగే జనసేనలో ఉన్నటువంటి కాపులు కూడా ఇదే కార్యక్రమం చేయడం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా అధికారంలో ఉన్నారు. కానీ ఈరోజు తోట త్రిమూర్తులు గారి చొరవతో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం జరిగింది, తోట త్రిమూర్తులు గారు మాట్లాడడం జరిగింది, గుడివాడ అమర్నాథ్ గారు లాంటి వాళ్ళు మాట్లాడడం జరిగింది, అంబటి రాంబాబు లాంటి గారు మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, అంటే మాకు అన్యాయం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేస్తం ఇచ్చారు, అలాగే మాకు ఇస్తానన్నటువంటి మా సామాజిక వర్గానికి ఇస్తానన్నటువంటి హామీలు ఈరోజు వరకు ఇవ్వలేదని చెప్పేసి గట్టిగా మాట్లాడుతూనే మేమందరం కూడా కలిసికట్టుగా ఉంటాం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, తోట త్రిమూర్తులు గారు కానివ్వండి, ఏదైతే ఈ మధ్యకాలంలో విజయవాడలో సాయికృష్ణని అత్యంత కిరాతకంగా చంపేశారు. సో ఇలాంటి దాడులు కాపు సామాజిక వర్గం మీద ఈ 2 ఏళ్లలో ఎక్కువగా జరిగాయి. అందుకని చెప్పేసి మేమంతా కూడా ఏకదాటిగా ఉన్నాం, అంటే మీ వెనకాల మేమున్నామని ఒక భరోసా కల్పించడానికే కాపులందరికీ కూడా ఈ ఆత్మీయ కలయిక ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే ఈ కూటమి ప్రభుత్వం మాకు ఇస్తానన్నటువంటి హామీలు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి గట్టిగా అయితే డిమాండ్ చేయడం జరిగింది. బొత్స సత్యనారాయణ గారు అయితే చాలా గట్టిగా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడడం జరిగింది. కాపులందరూ రౌడీ షీటర్లు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడడం జరిగింది. అది మంచి వైఖరి కాదు. కానీ ఆయన రాజ్యాంగ పదవిలో ఉండి ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. కానీ సాయికృష్ణ కుటుంబానికి అన్యాయం జరిగితే ప్రశ్నించలేదు. అతని మీద రౌడీ షీట్ ఉన్నప్పటికీ, రౌడీగా ముద్రేసిన అతని మీద క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ కూడా పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఈ విధంగా వ్యవహరించకూడదని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు ఘాటుగా మాట్లాడడం జరిగింది. అయితే దీని మీద సర్వత్రా చర్చ ఏంటంటే, బొత్స సత్యనారాయణ గారు కూడా మేము కాపు కులమే, కాపు కులాన్ని చూసే మాకు ఈ పదవులు ఇవన్నీ కూడా వచ్చాయి, మేము ఆ కులంలో పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నాం అని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు చెప్తూనే, మిగతా కులాలన్నీ కూడా మాకు సహకరిస్తాయి కాబట్టి మేము ప్రజలందరినీ కూడా కలుపుకొని, అన్ని కులాలని కలుపుకొని మేము సమాజంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తాం కాబట్టి మాకు ప్రజలు ఎప్పటికప్పుడు పట్టం కడతారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం ఈ ఒక కాపు కలయిక మెయిన్ ఉద్దేశం. అలాగే కాపులందరం కూడా ఐకమత్యంగా ఉన్నాం. ఈ కూటమిలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల ద్వారాగా కాపు కులానికి కొంత మేరకు దాడులు చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా ఉన్నామని చెప్పేసి కాపులకి భరోసా ఇవ్వడానికి మాత్రం అని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు అలాగే మెయిన్ తోట త్రిమూర్తులు గారు మాట్లాడడం జరిగింది. అయితే దీని మీద కొంతమంది మాట్లాడటం జరుగుతుంది.